దావీదు ఖాళీగా ఉన్నాడా? దావీదు ఏమన్నా పని పాట లేనోడా? చిన్న వయసు నుంచి పనిలో ఉన్నట్టే కనబడుతుంది. చిన్న వయసులోనే గొర్రెల కాపరిగా ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళి బిజీగానే కనబడుతున్నాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు, తర్వాత చక్రవర్తి అయ్యాడు. మరి 10 ఏళ్ల పై నుంచి బిజీగానే కనబడుతున్న లైఫ్. పొద్దులేసి కాంచి ఉద్యోగానికి వెళ్తున్నారా? ఉద్యోగం వెళ్ళటం రావడం ఉద్యోగం ఇదే సరిపోతుందని అంటారు ఉద్యోగస్తులు. బిజినెస్ లో అమ్మో మీకేం తెలుసు, బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. పక్కనోడు ఏ పోటీకి వస్తాడో, హోటల్ పెట్టాను నేను, ఎదుటోడు హోటల్ పెడతాడో భయం వేస్తున్నాడు. ఎవడో చెప్పాడు మొన్న నీకు ఎదుర్కొన్న హోటల్ పెడతాను అంటే. ఇప్పుడు ప్రజలు దేనితో బిజీ అయిపోతున్నారు? వాళ్ళు చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, అది ఉద్యోగాలైనా, బిజినెస్లైనా, కుటుంబం అయినా, దీంతోనే బిజీ అయిపోతున్న లైఫ్ అంతా. కానీ దావీదు కుటుంబం ఉంది, దావీదుకి పని ఉంది, దావీదు బిజీగా ఉన్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను సృష్టించింది దేవుడు, నన్ను నిర్మించింది దేవుడు, నాలో అంతరింద్రియాలను కలుగజేసింది దేవుడు. బాబా ఏం మనసండి. మనలాంటి మనిషే కానీ మనలాగా లేడు. మనలాగానే పుట్టాడు కానీ మనలాగా ఆలోచించట్లేదు. మనలాగానే పెరిగాడు కానీ మనలాగా దారుణంగా లేడండి. కొత్తగా ఉన్నాడు, వింతగా ఉన్నాడు, ఎప్పుడూ చేయనట్లు. అంటే అప్పటి వరకు బహుశా దేవుణ్ణి ఎవరు అలా స్తుతించుంటారు. కారిస్తే స్తుతించే వాళ్ళని కనబడచ్చు మనకి. బంగారం ఇస్తే, బట్టలు ఇస్తే, పెళ్లి చేస్తే, పిల్లల్ని ఇస్తే ప్రభా మీరు ఇచ్చారు, కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు దావీదు అలాంటి వాటిని బట్టి స్తుతిస్తున్నాడా? బంగారాన్ని బట్టి, కారు మిద్దెలను బట్టి, లోపలున్న తన బాడీలో ఉన్న, తనలో ఉన్న అంతరింద్రియాలను కలగజేసిన దేవుడికి స్తుతి యాగం చెల్లిస్తున్నాడు. ఏమిటండి బాబు నాకు అందరు. కాబట్టి నేను దైవజనుడిగా నేను గుర్తించిన విషయం ఏంటంటే, ఈ దావీదులో ఒక అంతరింద్రియాల విషయాన్ని, లోపలున్న అంతరింద్రియాలను కలుగజేసిన దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే, దావీదు ఖచ్చితంగా తన జీవితంలో అన్నిటిని బట్టి స్తుతించుంటాడు. ఖచ్చితంగా.